నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీలు కలిసాం. ఆ రోజు ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తానని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా ఒక తేదీ అంటే ఆ డేట్లో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న నేను ముంబైకి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చాను. ఆయన భుజానికి ఆపరేషన్ అయింది. ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఎక్కడికి బయట వచ్చినా తోపుళ్ళు కూడా అట్నే ఉంటాయి. ముందుకు లాగడం మా రాజకీయ నాయకులకు అందరికీ ఉంటాయి, ఆయనకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో భుజం కూడా కొంత దెబ్బతినడం, ఆపరేషన్ చేసుకున్నారు, ఫాస్ట్గా కోలుకుంటున్నారు. నేను ఇప్పుడే పనికి వస్తానంటే కాదు జాగ్రత్తగా చూసుకో, రాజకీయం ముఖ్యం, అదే సమయంలో ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం వస్తుందని చెప్పాను. తొందరలోనే ఇంకా ఒక 3 రోజులు అక్కడే ఉండాలి. తొందరలో వస్తాడు. ఆయన, నేను, నరేంద్ర మోడీ గారు ఒకటే ఆలోచిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2047కు భారతదేశాన్ని వికసిత్ భారత్గా తయారు చేయాలనేది లక్ష్యం. నేను, పవన్ కళ్యాణ్ గారు 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది మా లక్ష్యం. అందుకే 36 ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తున్నాం. నాకెప్పుడు కూడా గోదావరి జిల్లాలంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా నా రాజకీయ జీవితంలో గోదావరి జిల్లాలు ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదించాయి. ఎంత నమ్మకం అంటే, ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా సమైక్య జిల్లా, హరికేన్ తుఫాన్ వచ్చింది. 10 రోజులు ఇక్కడే ఉన్నా, మళ్ళీ పునరావాసం కల్పించి మిమ్మల్ని అందరినీ బాగా చేసిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ సెక్రటరియట్కి వెళ్ళాను. ఇక్కడే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీసే నా సెక్రటరియట్. ఆ రోజు అది చేసి 21 అసెంబ్లీ సీట్లు వస్తే 99లో 20 అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక జిల్లా గోదావరి జిల్లా. అంటే మంచి చేస్తే మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు. ఎమ్మెల్యే మంచి చేస్తే ఎక్కువ ఓట్లేస్తారు. అదే మరి పార్టీ మంచి చేస్తే ఆ పార్టీని ఆశీర్వదిస్తారు. నా ఆలోచన ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. విభజన జరిగింది, కొంత నేనే హైదరాబాద్ని, సైబరాబాద్ని అభివృద్ధి చేశాను. ఈరోజు దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఏంటంటే సైబరాబాద్ నగరం. అది నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా తయారైంది. అదే సమయంలో విభజన జరిగిన తర్వాత నేను ఎప్పుడు ఆలోచించేవాడిని, నేను చేసిన ఒక నగరం తెలంగాణకి వెళ్ళింది, మంచిది, అక్కడుండేవాళ్ళు బాగుపడ్డారు, ఇక్కడుండే వాళ్ళని కూడా బాగు చేయాలి, వారితో సమానంగా పైకి తేవాలన్నది నా జీవిత ఆశయమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఎప్పుడు ఆలోచించినా 24 గంటలు అదే ఆలోచిస్తూ ఉంటాను. అందుకే మీరు ఒకసారి చూస్తే గోదావరి జిల్లాలో వరి పంటకు కూడా రాను డిమాండ్ తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. కార్బోహైడ్రేట్స్ తినడం లేదు. ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రోటీన్ తినే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ పండే వరికి, ధాన్యానికి ధర తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మనం పండించిన చేపలకు ధర పెరిగే పరిస్థితి వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో యుద్ధ ప్రభావం వల్ల కొంతవరకు ఇబ్బందులు కూడా వచ్చాయి.
నేను ₹1.50కి ప్రతి రైతుకు రైతుకు కరెంట్ ఇచ్చానంటే అది వాళ్ళ పైన ఉండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు మెట్ట ప్రాంతాల్లో మనమే పామాయిల్ వేసాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వేసి దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఒకప్పుడు డెల్టా ఎక్కువ ఆదాయం వస్తే ఇప్పుడు మెట్ట ప్రాంతం ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. మధ్యలో మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ కోకో వేసాం. ఈరోజు నేను గర్వపడుతున్నా, ప్రపంచానికి కోకో ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతా ఉంది. దీనివల్ల ఇక్కడనే కొవ్వూరులో తొందరలోనే చాక్లెట్స్ అన్ని తయారు చేయడానికి కోకో క్లస్టర్ ఒక సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటివన్నీ ఉంటే ఇప్పుడు ఈ యొక్క గోదావరి పుష్కరాలకి ఇక్కడే మా మంత్రి నారాయణ గారు కూడా ఉన్నారు. దగ్గర 1200 కోట్లు ఒక మున్సిపాలిటీలో ఖర్చు పెడతారు. రోడ్లు వేస్తాం. మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా ఈ ప్రాంతంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు ఉపయోగించి ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మంచి చేస్తే నేను కూడా స్వాగతిస్తాం. ఒకవేళ మేమేమైనా పొరపాటు చేసి విమర్శిస్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే ఎక్కడా సమస్యలు లేవు. వీళ్ళకి ఏమీ చెప్పలేరు, విమర్శించలేరు. దీనికోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పంటను పండించే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవడైనా గంజాయి తాగి బయట వస్తే అదే చివరి రోజుగా గంజాయి బ్యాచ్ను అణిచేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈగల్ టీమును పెట్టాం. ఇంకో పక్క బ్లేడ్ బ్యాచ్లు కూడా రౌడీజం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, మా ఆడబిడ్డలకు రక్షణగా నేను ఉంటాను. ఎవరైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకోమని హెచ్చరించాం. అమలు చేసి నిరూపిస్తాం. కానీ నాకు వచ్చిన సమస్య రౌడీలతో సమస్య లేదు, బ్లేడు బ్యాచ్తో సమస్య లేదు, గంజాయి బ్యాచ్తో సమస్య లేదు. కానీ కొత్త బ్యాచ్ ఒకటి వచ్చింది. ఎవరయ్యా? గొడ్డలి పార్టీ. ఈరోజు మీరు చూడండి, ఎవరైనా సరే ఎంత ధైర్యంగా ఉన్నా మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా పెట్టే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. అంటే ఎక్కడికి మీ ఇంట్లో కుటుంబం లేదా? మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు రక్షణ అవసరం లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? వీళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఇలాంటి అనేక వేదికలు పెట్టుకొని ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు అయితే కండెమ్ చేస్తాం. క్యారెక్టర్ అసాసినేషన్ ఇది ప్రమాదకరమైన పరిస్థితి. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మేము సుపరిపాలన ఇచ్చినంత వరకు నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు గోదావరి జిల్లాలో చూశాను, మొన్న ఎన్నికల్లో చూస్తే ఒక్కొక్క మెజారిటీ కళ్ళు అదిరే మెజారిటీ ఇచ్చారంటే అది మీకు ఈ కూటమి పైన ఉండే అభిమానం.
ఎక్కడో స్టూడియోలు పెడతారు, ఎక్కడో కార్యాలయాలు పెడతారు. అలాంటి రాక్షస మూకకు కూడా సపోర్ట్ చేస్తామని వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వస్తారు. వాళ్ళకు ఫైనాన్స్ చేస్తారు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను. ఈ యొక్క గంజాయి ఇది మాత్రం అన్ని నేను కంట్రోల్ చేస్తాను కానీ కొంచెం టైం పడుతుందని. గంజాయికి అలవాటు పడ్డా, డ్రగ్స్కి అలవాటు పడ్డా వాళ్ళు మన చేతుల్లో ఉండరు. వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలన్నా కంట్రోల్ చేసుకోలేకుండా అడిక్ట్ అయిపోతారు. అలాంటి వారితో పోరాడి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి తేవాలని మనం ఆలోచిస్తే అలాంటి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గడిచిన ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేస్తూ వస్తున్నాం. 2 ఏళ్ల నుంచి కేంద్రం ఇచ్చే 90 స్కీముల్ని వాడుకోకుండా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేశారు. మళ్ళీ నేను అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి వాడుకునే పరిస్థితికి వచ్చాం. నిన్ననే పవన్ కళ్యాణ్ గారి మంత్రి దీంట్లో జేజేఎం 28,000 కోట్ల రూపాయలు ఇంటింటికి కొళాయి పెట్టడానికి వస్తే దాన్ని కూడా వాడుకోకపోతే మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి మొన్నే టెండర్లు పిలిచాం. అవన్నీ కానీ వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 80 నుంచి 90% వరకు ఇంటింటికి కొళాయితో నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. పట్టణ ప్రాంతంలో అమృత్ ద్వారా నారాయణ గారి ఆధ్వర్యంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2.5-3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా కొళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా తీసుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.